నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను ఏసీబీ డిఎస్పీ సిటీ రేంజ్. ఈరోజు ఒక కంప్లైంట్ పై కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ ఒక కంప్లైంట్ దగ్గర ఫ్యామిలీ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి అని చెప్పి జి గణేష్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ఛార్జ్ గ్రామ పాలనా అధికారి కుత్బుల్లాపూర్ 15,000 తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. అయితే ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి అతను ముందు 30,000 డిమాండ్ చేశారు. తర్వాత కంప్లైంట్ బతలాడుకోగా 20,000కు తగ్గి 2 రోజుల క్రితము 5,000 రూపాయలు తీసుకొని ఇవాళ 15,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇలా ఈ సర్టిఫికెట్లు ఎవరైనా అప్లై చేసుకునేది ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు వెరిఫై చేసి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఎవరికైనా ప్రభుత్వాధికారులు ఈ సర్టిఫికెట్లు ఇవ్వడం కోసం అని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు చేయకుండా ఆ పని చేయడం కోసం అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేసి కంప్లైంట్లు ఫిర్యాదుదారులను పబ్లిక్ను ఇబ్బంది పెట్టడము చాలా అన్యాయం. ఇలాంటిది ఎప్పుడైనా కానీ ఎవరి దృష్టికి వచ్చినా కానీ మీరు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064. ఆ నెంబర్కి కాల్ చేసిందంటే కంపల్సరీ స్టేట్ మొత్తంలో ఆ కన్సర్న్డ్ డిఎస్పీలకు కనెక్ట్ చేసి మాతో మాట్లాడిస్తారు. మేము వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్, ఈ సర్టిఫికెట్ల జారీ విషయంలో ఎంఆర్ఓ గారు ప్లస్ డిటిఓ గారికి అసెంబ్లీ అని చెప్పి అంటున్నారు. మీ దృష్టికి వచ్చిందా? రాలేదు, ఎందుకంటే వాళ్ళే సైన్ చేసి కదా ఈ సర్టిఫికెట్ ఇష్యూ చేయాల్సింది. అక్కడ దానికి ఇంకా వెళ్ళలేదు. అక్కడ దానికి వెళ్ళేది ఉంటే దాని గురించి ఆలోచించేవాళ్ళండి. ఈయననే వెళ్ళడము డిమాండ్ చేయడము అంతా జరిగింది. అంటే మీరు అన్నట్టు ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు, బ్రోకరింగ్ వ్యవస్థ లేకపోతే అసలు ఇక్కడ ఫైలే మూవ్ అవ్వట్లేదన్న ఆరోపణ మీ దృష్టికి వచ్చింది. అలాంటిది ఏది ఉన్నా కానీ మీరు మాకు కంప్లైంట్ చేసేది మాకు తెలియజేసింది అనుకోండి, ఇన్ఫర్మేషన్ ఇచ్చేదంటే తప్పకుండా చర్య తీసుకుంటాం. అంటే వీళ్ళు ఒక 10 మంది అట్లా ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని ఇట్లా దందా నడిపిస్తున్నారని చెప్పి అంటున్నారు. అంటే వాళ్ళ నుంచే తీసుకోవడం, అమౌంట్ కూడా వాళ్ళ నుంచే తీసుకోవడం. ఇప్పుడైతే రెడ్ హ్యాండెడ్గా ఆయనే తీసుకున్నారు, పట్టుకున్నారు. అట్లా ఒకవేళ దందా మధ్యవర్తిత్వము కానీ లేకపోతే బ్రోకరేజ్ అట్లా ఏది ఉన్నా కానీ వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది.